అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ క్రమంలోనే దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ట్రంప్ గెలిచిన సందర్భంగా ఆయన అభిమానులు ఆనందోత్సాహాల్లో నిమగ్నమై ఉంటే, మరోవైపు మహిళలు అబార్షన్ మాత్రలు కొనేందుకు మెడికల్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో అబార్షన్ మాత్రల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్క రోజులోనే వీటి కోసం 10,000కు పైగా ఆర్డర్లు రావటం షాక్ కు గురి చేస్తోంది. ఇంతకీ అబార్షన్ మాత్రలకు ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకొచ్చింది? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా జరిగిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతూ ఉండడంతో ఆయన గతంలో చేసిన పాలనకు సంబంధించి మళ్లీ కొన్ని భయాలు, అనుమానాలు అమెరికన్లలో కొనసాగుతున్నాయి. డొనాల్డ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉన్న అబార్షన్ హక్కులను తొలగిస్తారని వదంతులు, ఊహాగానాలు ప్రస్తుతం అమెరికాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబార్షన్ టాబ్లెట్ల కొనుగోళ్లు ఒక్కసారిగా అమాంతం పెరిగినట్లు అక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దీంతో అబార్షన్ పిల్స్ కోసం అమెరికన్లు మెడికల్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. ఇది ఎంతలా అంటే కేవలం 24 గంటల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ఈ అబార్షన్ టాబ్లెట్ల కోసం ఆర్డర్ చేశారట. అది రోజు వచ్చే టాబ్లెట్ల ఆర్డర్ కంటే 17 రెట్లు అధికమని అక్కడి మీడియా చెబుతోంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, అబార్షన్ టాబ్లెట్ల కోసం గర్భిణులే కాదు, గర్భం దాల్చని మహిళలు కూడా ఎగబడుతున్నారట. గర్భం రాని మహిళలు ముందస్తు ప్రికాషన్ కోసం సంప్రదిస్తున్నారని ఓ ఎన్జిఓ తెలిపింది. అంతెందుకు, అమెరికా ఎలక్షన్ కి ముందే అబార్షన్ టాబ్లెట్లు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాల కోసం రోజు 4,000 మంది ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేశారట. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వీటిని చూసే వారి సంఖ్య అమాంతం పెరిగిందని మరో స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి మరీ చెప్పింది. అబార్షన్ టాబ్లెట్లతో పాటు గర్భ నిరోధక పరికరాలు, వెసెక్టమీ ఆపరేషన్ల గురించి కూడా తెలుసుకునేందుకు అమెరికన్లు ప్రయత్నిస్తున్నారట. అయితే అమెరికాలో ఇలా అబార్షన్ టాబ్లెట్లను ముందుగానే కొని వాటిని స్టోర్ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం కాదు. 2022లోనూ అబార్షన్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆ సమయంలో కూడా ఇలా అబార్షన్ టాబ్లెట్ల డిమాండ్ 10 రెట్లు పెరిగినట్టు సమాచారం.